కోవిడ్‌కి 4 రోజులు చెప్పిన వ్యక్తిని డెంగ్యూకి నెక్స్ట్ డే ప్లేట్లెట్స్ పెరగడం అండ్ చికెన్ గున్యాలో జాయింట్ పెయిన్స్ అనేది వారం రోజులే తగ్గిపోవడం. ఇది ఎవరి వల్ల సాధ్యం కానిది సాధ్యమయ్యేలాగా ట్రీట్మెంట్ ఉంది కాబట్టి నేను ముందుకు చెప్తున్నాను. ఈరోజు మనం చూసినట్టయితే జీబీఎస్ గులెన్ బెర్రీ సిండ్రోమ్ 208 కేసులు అనేది పూణేలో నమోదైంది. అందులో 8 డెత్స్ అక్కడే పూణేలో, మన కొల్లాపూర్లో ఒకటి, మహారాష్ట్రలో నాగ్పూర్లో ఒకటి, ముంబైలో ఒక డెత్స్, అంటే ఓవరాల్గా చూసినట్టయితే 11 డెత్స్. కోల్కతాలో 3 డెత్స్, ఇంకా అస్సాం గువాహతిలో ఒక డెత్, అండ్ తెలంగాణలో ఒకటి, ఆంధ్రలో ఒకటి, ఇంకోటి బ్రెయిన్ డెత్తో చనిపోవడం జరిగింది. సో ఇవన్నీ చూసినట్టయితే మనం తెలంగాణలో 3 కేసులు, ఆంధ్రాలో 17 కేసులు, ఇవి సడన్గా వచ్చినాయి కాదు, ఆల్రెడీ వచ్చినాయి. ఆల్రెడీ ఒక 15-20 రోజుల నుంచి వస్తూనే ఉన్నాయి. బర్డ్ ఫ్లూ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి రావడం జరుగుతుంది. కానీ అక్కడ ఉన్న అధికారులు ఏదైతే అబ్బాయి 10 years old బ్రెయిన్ డెడ్ అయ్యిండు, ఆర్గన్ డొనేషన్ చేస్తా అన్నారు. ఆ తర్వాత ఇది మిగతా ఒక 6 to 8 hours ఇది రిలీజ్ చేయడం జరిగింది. 17 కేసులు అని చెప్పారు, తర్వాత 17 కేసులు. ఇంకెన్ని కేసులు ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కడెక్కడ జాయిన్ అయ్యారో తెలియదు, కానీ కేసెస్ మాత్రం పెరిగాయి. ఇక్కడ మనం చూసినట్టయితే పూణేలో 208 కేసులు ఒకే ఏరియాలో ఒక 5 to 6-7 kilometers రేడియస్లోనే, అంటే అన్ని కేసులు అనేది చరిత్రలో ఎప్పుడు రాలేదు. ఇది ఒక ఎపిడమిక్ లాగా అక్కడ వచ్చింది. మరి ఆంధ్రాలో కూడా అదేవిధంగా 17 కేసులు అనేది రావడం ఎందుకు వచ్చి ఉంటుంది? ఇప్పుడు చాలామంది అంటారు కంఫెలోబాక్టర్ జుజునే కనిపిస్తుంది అని చెప్పేసి అంటారు. అదే మెయిన్ కాజ్, అదే అన్నట్టు చాలా వరకు స్టడీస్లో కూడా చూపించడం జరిగింది. అంటే అక్కడ కంఫెలోబాక్టర్ జుజునే అనే కేసెస్ వల్లనే వచ్చి ఉంటుందా అనేది ప్రశ్న, కానీ కాదు. ముఖ్యంగా మనం చూసినట్టయితే బర్డ్ ఫ్లూ అనేది మహారాష్ట్రలో చాలా ఎక్కువ ఉంది. తానే ప్రాంతంలో ఫస్ట్ బర్డ్ ఫ్లూ అనేది నోటీస్ చేసింది, అది ముంబైకి పక్కనే ఉంటుంది, దాని పక్కనే ఇది పూణే ఉంటుంది. సో 208 కేసెస్ అనేది రావడం అనేది చాలా ఎక్కువ కేసెస్. అదేవిధంగా మనము ఆంధ్రలో చూసినట్టే విజృంభించింది బర్డ్ ఫ్లూ అనేది ఉభయ గోదావరి జిల్లాలో, గుంటూరులో, శ్రీకాకుళం ఈ ప్రాంతంలో చాలా మటుకు కేసెస్ కూడా, చాలా పౌల్ట్రీ ఫార్మ్స్ కూడా బర్డ్ ఫ్లూతో ఎఫెక్ట్ అయింది. మరి ఈ కంఫెలోబాక్టర్ ముఖ్య కారణం ఈ గులెన్ బెర్రీకి అన్నప్పుడు, మరి కంఫెలోబాక్టర్ సంవత్సరం పొడవునా ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది కంఫెలోబాక్టర్ జుజునే అనేది, మరి ఎందుకు రాలేదు? దట్ ఈస్ ద లార్జ్ క్వశ్చన్ హియర్. తెలివైన వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని ఒకటి కంఫెలోబాక్టర్ అని బూచిని చూపించేసి మిగతా అన్నీ అది చేస్తున్నారు. ఇప్పుడు మనం ముందుగా ఒకటి దానికి ఒక పాయింట్కి వస్తే సింపుల్గా క్లియర్గా ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. బేసికల్లీ ఇది నేను చెప్పబోయేది, ఏ వైరసే కానీ అటాక్ అయినప్పుడు అది కోడి నుంచి స్టార్ట్ చేద్దాము. కోడిలో ఈ బర్డ్ ఫ్లూ అనేది ఆల్రెడీ వచ్చినట్టు మీకు అందరికీ తెలుసు. కోడికి H5N1 అండ్ దాన్ని హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటారు. సో ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఏదైతే ఉందో H5N1 కాజెస్ ఏంటి అసలు? H5N1 అనే వైరస్ కోడిలో వెళ్ళినప్పుడు, కోడిలో అటాక్ చేసినప్పుడు, మనిషిలో అటాక్ చేసినప్పుడు, పశువులు అటాక్ చేసినప్పుడు అది ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇమ్యూనిటీ తగ్గడం అంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే లింఫోసైట్ అండ్ కౌంట్ తగ్గడం, అంటే WBC కౌంట్ తగ్గడం, దాంతోపాటు న్యూట్రోఫిల్ కౌంట్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ ఇమ్యూన్ సిస్టమ్ మీద డిస్టర్బ్ అయిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది ఈ వైరస్? ముఖ్యంగా మనుషుల్లోనైతే మనం ఎప్పుడు మనుషుల్లో మనం చూస్తుంటాము, అది 10 to 15 days వరకు ఉంటుంది. అదే ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ పేషెంట్స్లో మనం చూసినైతే నెల రోజులు ఉండొచ్చు, 2 నెలలు కూడా ఉండొచ్చు. సో ఈ వైరస్ అనేది మన బాడీలో ఉంటుంది. వైరస్ ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత ఒక లైపోప్రోటీన్, అది అంటే ప్రోటీనే అనుకోండి, అంటే లిపిడ్ ప్లస్ ప్రోటీన్. ఈ ప్రోటీన్ అనేది ఒక చిన్న డెల్టా
12 డెల్టా మైక్రాన్స్ అని ఉంటుంది సైజు, దాని వెయిట్ చిన్నగా. కానీ కోట్లలో, అసలు లక్షల కోట్లు అని చెప్పొచ్చు, అంత వైరస్ అనేది బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. లక్షల కోట్ల వైరస్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ ప్రోటీన్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ఇప్పుడు మనం బ్రెయిన్ పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఒక మనిషిలో బాడీలో ఎంటర్ అయిన తర్వాత ప్రోటీన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎసెన్షియల్ ప్రోటీన్ ఏదైతే ఉందో బాడీలో అంతా కూడా తీసుకుంటుంది. ఈ ప్రోటీన్ ఏదైతే ఉందో ఆ ప్రోటీన్ అనేది బాడీలో ఫస్ట్ బ్లడ్లో ఉండే ప్రోటీన్ తీసుకుంటుంది, ఆల్బుమిన్, గ్లోబులిన్. ఆ తర్వాత మిగతా ప్రోటీన్స్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఎక్కడెక్కడ ప్రోటీన్ అనేది దొరుకుతుంది? అంత బాడీ పార్ట్స్ అంతా కూడా ప్రోటీన్తో ఉంటుంది. దానిలో స్పెషల్లీ దొరికే ప్రోటీన్ బ్లడ్లోది, ఆ తర్వాత దొరికే ప్రోటీన్ లివర్లోది, ఆ తర్వాత మిగతా ఆర్గాన్స్, హార్ట్ మజిల్స్ కానీ, లేకుంటే హార్ట్లో ఉండే ఎండోథెలియల్ సెల్స్ కానీ, దాంట్లో బ్లడ్ వెజిల్స్లో ఉండే ఎండోథెలియల్ సెల్స్ కానీ, మిగతా అంతా అయిపోయిన తర్వాత మజిల్కి వెళ్తుంది. 2 to 3 days తర్వాత, 2 నుంచి 3 రోజుల తర్వాత మజిల్లో వెళ్ళినప్పుడు మజిల్ పెయిన్స్, వీక్నెస్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత మిగిలింది ఇంకేంటి? పెరిఫెరల్ నర్వ్స్ చుట్టూ మళ్ళీ పెరిఫెరల్ నర్వ్స్ ఉంటుంది, బోన్స్ ఉంటుంది. బోన్స్కి కూడా ఇది అయిపోయినప్పుడు బోనీ పెయిన్, జాయింట్ పెయిన్స్ అనేది రావడం. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే కూడా మొత్తం కూడా ఈ ప్రోటీన్ పైనే ఉంటుంది మొత్తం ఇదంతా కూడా. సో ఎగ్జాస్టెడ్ ప్రోటీన్ 2 వారాల పాటు అది వైరస్ ఉన్నట్టయితే బాడీలో ఈ ప్రోటీన్ అనేది మెల్లిమెల్లిగా తీసుకుంటాం. ఈ ఇమ్యూనిటీ తగ్గింది. మనం చాలామంది డాక్టర్స్ మీకు అదే చెప్తారు, మీకు ఇమ్యూనిటీ తగ్గుతుంది వైరల్ ఇన్ఫెక్షన్స్లో. సో నెక్స్ట్ దొంగలు వెయిట్ చేస్తుంటారు, అది బ్యాక్టీరియా. అది మన బాడీలోని బ్యాక్టీరియా కూడా బయటకు రావచ్చు, అది ఈకోలై కానీ మిగతా బ్యాక్టీరియా. లేదు అంటే ఇలాంటిదప్పుడు కంఫైలోబాక్టర్ జుజోనియం అనే బ్యాక్టీరియా కోడిలో ఉంది. అంటే కోడి అనేది దాని కడుపులో ఉంటుంది చాలా మటుకు అని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు కోడిలోనే బ్యాక్టీరియా ఉంది, వైరస్ అటాక్ అయింది దానికి. సో ఏమైంది? బ్యాక్టీరియా అనేది కోట్లలో పెరిగి ఆ బ్యాక్టీరియా అనేది బాడీలో అంతా కూడా స్ప్రెడ్ అయ్యాయి. సో ఆ బర్డ్ని ఎప్పుడైతే మనము చికెన్ కొన్నప్పుడు మనం యూజ్ చేస్తున్నప్పుడు కట్ చేసి మొత్తం కూడా కడిగి అంత పేగులను తీసేస్తారు, దాని తర్వాత మనకు ఇస్తారు కట్ చేసి. ఆ చికెన్ని మనము సరైన పద్ధతిలో వేడి చేసి, అంటే 100+ degrees సెంటిగ్రేడ్లో వేడి చేసినప్పుడు ఎటువంటి బ్యాక్టీరియా ఉండదు, వైరస్ ఉండదు. బట్ మనం ఏం చేస్తాం, సగం ఉడికినట్టు తందూరి టైప్లోనో లేకుంటే కబాబ్ టైప్లోనో చేసుకున్న వాళ్ళు దాన్ని చేసి మళ్ళీ దాంట్లో ఆల్రెడీ లోపల అన్కుక్డ్ ఫుడ్ ఉంటుంది, అన్కుక్డ్ చికెన్ ఉంటుంది, దాంట్లో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఉన్నప్పుడు ఎప్పుడైతే పర్సన్ తింటారో ఆ పర్సన్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ కేస్ అదే మిగిలింది ఉంది, దాన్ని ఇంకో ఫ్రిడ్జ్లో పెట్టడం, ఇంకెక్కడో పెట్టడం జరిగినప్పుడు ఆ బ్యాక్టీరియా మళ్ళీ మనం తీసుకోవడం, ఆ వైరస్ని కూడా తీసుకోవడంతో ఎట్ ఏ టైం 2 డయేరియాకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇవన్నీ కూడా చాలా కామన్గా ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్లో ఉంటుంది. అదేవిధంగా బాడీ పెయిన్, జాయింట్ పెయిన్స్, హెడేక్, నాసియా, వామిటింగ్, డయేరియా ఇవన్నీ కూడా కామన్గా ఉంటుంది. సో ఇంకొక శత్రువు ఎవరైతే ఉన్నారో కంఫైలోబాక్టర్ జుచిని అనేది కూడా ఈ బర్డ్, ఇన్ఫెక్టెడ్ బర్డ్లో చాలా పుష్కలంగా ఉంటుంది. సో ఈ కంఫైలోబాక్టర్ కూడా లూజ్ మోషన్స్కి దారితీసి మనం తిన్నట్టు ఎటువంటి ప్రోటీన్ని కూడా అబ్జార్ప్షన్ లేకుండా చేస్తుంది, గ్లూకోజ్ని అబ్జార్ప్షన్ లేకుండా చేస్తుంది, ఆ తర్వాత లిపిడ్ని కూడా. సో వైటమిన్స్ అన్నీ కూడా వాష్ అవుట్ అయిపోతాయి. సో ఇక్కడంతా కూడా మనం పోతూనే ఉంది, కానీ మనం పైనుంచి ఇవ్వడం అనేది చేయట్లేదు. ఎప్పుడైతే మనము హై ప్రోటీన్ డైట్ ఇస్తామో, హై ప్రోటీన్ డైట్ ఇచ్చినప్పుడు ఎటువంటి సమస్య రాదు. ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ ఏదైతే ఉందో H5N1 ఎంటర్ అయినప్పుడు, మనిషి సోకినప్పుడు, దాంతోపాటు కంఫైలోబాక్టర్ సోకినప్పుడు వీక్ అయిపోవడం, బ్యాక్టీరియా కొన్ని రోజుల పాటు ఉండడం, వైరస్ 2 వారాల పాటు వెళ్తుంది. ఆ తర్వాత ఎక్కడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడైనా ఇప్పుడు పెద్ద డాక్టర్స్కి ఎక్కడైనా కార్పొరేట్ హాస్పిటల్ పోయినా, లేకుంటే ఇంకెక్కడైనా పోయినా, గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా
వైరస్ని ఉందా లేదా అని చెక్ చేసినప్పుడు వైరస్ దొరకదు. సో వైరస్ వచ్చింది పోయింది. మీ దొరికేది ఏమీ తప్పు చేయని క్యాంపిలోబ్యాక్టర్ జూజిని. సో ఇదన్నిటికీ గులెన్బెర్రీ సిండ్రోమ్కి క్యాంపిలోబ్యాక్టర్ జూజిని అని చెప్పేసి అందరూ అంటారు. కానీ విలన్ అనేది వైరస్, వి ఫర్ విలన్, వైరస్ అదే. సో దొరికింది మాత్రం క్యాంపిలోబ్యాక్టర్ జూజిని. సరే, ఇది ఇక్కడ వరకు వచ్చింది. మరి ఈ బర్డ్ ఫ్లూ ఏదైతే ఉందో, బర్డ్ ఫ్లూ ఉన్న ప్రాంతాల్లో ఎందుకు వస్తుంది? మహారాష్ట్రలో విజృంభించింది బర్డ్ ఫ్లూ. గత నెలన్నర నుంచి అక్కడ బర్డ్ ఫ్లూ ఉంది. అదేవిధంగా ఆంధ్రాలో కూడా నెలన్నర నుంచి ఉంది. ఆ తర్వాతనే మనకు ఈ కేసెస్, అంటే 2 వీక్స్ తర్వాతనే మనకి ఈ కేసెస్ రావడం, ఈ కేసెస్ని చూడడం అని చూస్తున్నాం. మరి ఒకే ప్రాంతంలో కనిపిస్తుంది, ఇంకా మిగతా ప్రాంతాల్లో ఎందుకు కనిపించట్లేదు అనేది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే మిగతా ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. కామారెడ్డిలో ఒక పర్సన్కి వచ్చింది, అతను డెత్ అయ్యాడు. నిజామాబాద్కి వెళ్ళి ట్రాన్స్వర్స్ మైలైటిస్ అన్నారు. అది కూడా వన్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ట్రాన్స్వర్స్ మైలైటిస్, ఇట్ ఈజ్ ఏ గులెన్బెర్రీ సిండ్రోమ్. ఇక్కడ నెక్స్ట్ వన్ ఈజ్ ఏదైతే ఇంకొక కేసు డెత్ అయింది గజ్వేల్లో, సీతారాంపల్లి అని పేషెంట్ 25 years. అక్కడ కూడా డెలివరీ తర్వాత ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళ దాంట్లో కూడా ఇమ్యూనిటీ తగ్గుతుంది. అలాంటప్పుడు వైరస్ అనేది అటాక్ అవుతుంది. అలాంటి సమయంలో ఇలాంటి గులెన్బెర్రీ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంది. మరి ఈ గులెన్బెర్రీ సిండ్రోమ్ ఒక్క దాంట్లోనే వస్తుందా? ఒక ఓన్లీ బర్డ్ ఫ్లూ లాంటిదో? అంటే ఇక్కడ బర్డ్ ఫ్లూ అంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ అని చెప్పొచ్చు, మిగతా నోరా వైరస్ అని చెప్పొచ్చు, అండ్ చికెన్ గున్యా వచ్చిపోయిన వాళ్ళు ఉండొచ్చు. కోవిడ్ కూడా వన్ ఆఫ్ ద కారణం ఇది. అంటే జైకా వైరస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇన్ని వైరస్ అన్నీ కూడా ఎప్పుడైతే వైరస్ అంటున్నాం, ప్రతి వైరస్ ఒక అది. మరి కోవిడ్లో రాలేదు కదా అంటారు, బట్ కోవిడ్లో ప్రతి ఒక్క వైరస్కి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు డెంగ్యూ అనుకోండి, డెంగ్యూ ప్లేట్లెట్స్ మీదే అటాక్ చేస్తుంది, ఆటో యాంటీబాడీస్ అని చెప్పేసి అంటారు. అది కూడా తప్పు, శుద్ధ తప్పు. అక్కడ కూడా ఇలాంటిది ఆటో యాంటీబాడీస్ అనే పదం ఏదైతే ఉందో దానివల్ల కాదు. ఈరోజు కూడా ఆటో యాంటీబాడీస్ అని చెప్పేసి పదం యూజ్ చేస్తున్నారు. ఇది ఆటో యాంటీబాడీస్ కాదు. మన బాడీలో వచ్చిన వైరస్ విజృంభించి దానికి కావాల్సిన ప్రోటీన్ ఇష్టం వచ్చిన దగ్గర ఆల్బుమిన్ ప్రోటీన్ ఏదైతే గ్లోబులిన్ అనేది తీసుకుంటుంది. డెంగ్యూలో మనం చూసినట్టయితే ఆల్బుమిన్ అనే పదార్థం తగ్గుతుంది, గ్లోబులిన్ కూడా తగ్గుతుంది, బట్ అంత తగ్గదు. సో అక్కడ హైపోటెన్షన్ వస్తుంది, తల తిరగడం అలాంటిది. ఇక్కడ మాత్రం హైపోటెన్షన్ వస్తుంది, దాంతోపాటు ఈ గ్లోబులిన్ తగ్గడం వల్ల ఈ నర్వ్ షీట్ ఏదైతే అది ఉంటుందో దాన్ని అది చేస్తుంది. దీంట్లో వాళ్ళు చెప్పే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఇక్కడ ట్రీట్మెంట్ పరంగా వస్తే ప్లాస్మా ఫెరెసిస్ అంటాము. అంటే మన బాడీలో ఉన్న ప్లాస్మాని బయటికి తీసేసి ఇతర వాళ్ళది ఒక హెల్తీ పర్సన్ ప్లాస్మా అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏముంటుంది? ఆల్బుమిన్, గ్లోబులిన్ ఉంటుంది, ఇంకా హార్మోన్స్ లేకుండా ఎంజైమ్స్ అండ్ అన్నీ కూడా దాంట్లో వచ్చేస్తుంది. మరి దీనికి సేమ్ నేను చెప్పిన దాంట్లో హై ప్రోటీన్ డైట్. సరే, హై ప్రోటీన్ డైట్ తీసుకున్నప్పుడు ఆల్బుమిన్, గ్లోబులిన్ పెరుగుతుంది. దట్ ఈజ్ ద ఆన్సర్. సెకండ్, మళ్ళీ ఇంకో ట్రీట్మెంట్ ఐజీ అంటాం, ఇమ్యునోగ్లోబులిన్స్. ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే ఒక ఇమ్యునో అనే ఒక పదం ముందు పెట్టారు, కానీ గ్లోబులిన్ గుర్తుపెట్టుకోండి. గ్లోబులిన్ అనే పదం ఏదైతే ఉందో ఆల్ఫా, బీటా, గామా అని ఉంటుంది. ఈ బాడీలో మన లివర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. లివర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. నేను అదే చెప్పాను, అన్ని ఆర్గాన్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. ఆ లివర్ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది. సో గ్లోబులిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. గ్లోబులిన్ ప్రొడక్షన్ ఇంటేక్ కూడా తగ్గుతుంది, గ్లోబులిన్ ప్రొడక్షన్ రాదు. సో ఈ గ్లోబులిన్ అనేది దానికి ఒక ట్యాగ్ అంటూ లేదు, ఆల్ఫా, గామా, డెల్టా అని ఇమ్యునోగ్లోబులిన్స్ అనే పదం ముందు పెట్టారు, కానీ గ్లోబులిన్ అనే పదార్థాన్ని ఇవ్వడం వల్ల రికవరీ ఉంటుంది. రికవరీ అనేది వస్తుంది. మరి ఈ రెండింటికన్నా ముందు ఇది ప్లాస్మా ఫెరెసిస్ అండ్ ఐవి గ్లోబులిన్ ఇది ఇచ్చే కన్నా ముందు పేషెంట్స్కి ఏదైతే ఉన్నారో అందరికి కూడా, ఎవరైతే ఇప్పుడు
బిఫోర్ లూజ్ మోషన్స్ అయినాయి, వామిటింగ్ అయింది, జ్వరం వచ్చింది, ఇంకేదన్నా వచ్చింది, అలాంటి వాళ్ళకు హై ప్రోటీన్ డైట్. నాన్ వెజ్లో ఫిష్, మటన్, ఎగ్. ఆ తర్వాత ఈ ప్లాంట్ బేస్డ్లో చాలా మటుకి పల్సెస్, నట్స్ ఇవన్నీ కూడా వస్తుంది. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు ఇలాంటి సమస్య గుల్లెన్ బెర్రీ సిండ్రోమ్ అనే పదం రాదు. అందుకోసమే బిఫోర్ దట్ మీకు ఇచ్చేది కూడా ప్రోటీనే. మీరు నేను తీసుకోమంటున్నది ప్రోటీనే. అందుకే ఆల్ఫా కానీ కోవిడ్లో ఆల్ఫా, డెల్టా, ఒమిక్రాన్ అన్నిట్లో కూడా కేవలం పాజిటివ్ నుంచి నెగిటివ్ అనేది 4 days. ప్రపంచంలో అది డెంగ్యూలో ప్లేట్లెట్స్ ఇమ్మీడియట్ నెక్స్ట్ డే పెరగడానికి కారణం మెడిసిన్, దాంతోపాటు డైట్, దాంతోపాటు ప్రాపర్ కేర్. అది చికెన్ గున్యాలో కూడా. దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఈ గుల్లెన్ బెర్రీ సిండ్రోమ్, ఇది ఏదైతే కోడి ఇన్ఫెక్ట్ అయిందో ఆ కోడి యొక్క కడుపులో ఉండే క్యాంఫైలోడాక్టర్ జుజినియా అనేది తర్వాత వస్తుంది. అంతకన్నా ముందు వైరస్ అనేది మొత్తం సర్వనాశనం చేసిపోతుంది. ఒక్కడు వచ్చి కూర్చున్నాడు, పాపం వాడిని దొంగని చేసేసాడు, వాడే క్యాంఫైలోబాక్టర్ జుజినియా. ఈరోజు నేను ఇది కోడి వల్ల, బర్డ్ ఫ్లూ వల్ల అని చెప్పేసి 15 రోజుల నుంచి మొత్తుకుంటున్నాను. కానీ ఒకటి క్లూ మాత్రం ఉండాలి. అదే క్లూ, మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ ఉంది, మహారాష్ట్రలో జీబీఎస్ వచ్చింది. ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ ఉంది, అక్కడ జీబీఎస్ వచ్చింది. సో ఇప్పుడు ఇది కన్ఫర్మేషన్గా చేయాల్సిన వాళ్ళ టెస్ట్లు చేయాల్సింది ఏంటంటే, అందరికి కూడా ఏదైతే ఉందో అక్కడ ఉండే పోల్ట్రీ వాళ్ళకు కానీ మిగతా వాళ్ళందరికీ కానీ ఈ H5N1 టెస్టింగ్ చేసి అది ఉందా, పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా అనేది చూడాలి. బర్డ్ ఫ్లూ అంటే ఒక బర్డ్స్కే కాదు, గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో మీ ఆవులు, బర్రెలు, పిల్లులు, కుక్కలు, అక్కడ ఉండే పక్షులు, బాతులు అన్నిటికీ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక మనుషులతో చూసినట్టయితే ఆల్రెడీ ఈ జీబీఎస్ అనే పదం ఏదైతే ఉందో దానికి సాక్ష్యం వైరల్ ఇన్ఫెక్షన్. మరి రాబోయే రోజుల్లో ఒక్క మ్యూటేషన్ ఏమన్నా చేంజ్ అయింది, ఇలాంటి జీబీఎస్ లాంటిది వచ్చిందంటే ప్రమాదకరంగా ఉంటుంది. లక్షల్లో పోతుంది, లక్షల్లో ట్రీట్మెంట్. ముందుగా ఏ ఫీవర్, వైరల్ ఫీవర్లో చిన్నగా మందులతో పోయేదాన్ని మీరు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు, వెంటిలేటర్ వరకు తీసుకెళ్తున్నారు. ఇలాంటిది మెడిసిన్స్ చాలా మటుకు ఉన్నాయి. అలాంటి మెడిసిన్స్ వాడినప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.